వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న చింతకుంట మండలం ఒందియాల గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లకు గ్రామ ట్రాక్టర్లలో మొరం తీసుకొస్తుండగా అజ్ఞాతవాసులు సీసీకుంట పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా అధికారులు వచ్చి ట్రాక్టర్ల తాళాలు గుంజుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు వాహనాలు స్తంభించిపోయాయి. ధర్నా దగ్గరికి తహసీల్దార్ ఎల్లప్ప వచ్చి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారంగా ఇందిరమ్మ ఇళ్లకు సొంత ఇంటికి ఎవరి పర్మిషన్ లేకుండా మొరం తీసుకోవచ్చని తెలిపారు. మీ పరిష్కారాన్ని పరిష్కరిస్తాను, ధర్నా విరమించుకోవాలని కోరారు. సోమవారం ఉన్నత అధికారులతో మాట్లాడి మీకు పర్మిషన్ ఇస్తానని మాట ఇచ్చారు. తెలంగాణ ఇండియాల గ్రామం చిన్నచింతకుంట మండలం కోట్ల ఆంజనేయులు ఇండియాల గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడినాను. మా ఊళ్ళో ప్రధానంగా ఇసుక మొరం గురించి ప్రధాన సమస్యలు ఉన్నాయి. మైనింగ్ అధికారులకు కానీ ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మా ఊరికి మొరం కావాలి, ఇసుక కావాలంటే ఎవరు కూడా మా పరిధిలో లేని అంశం ఇది, మా పరిధిలో లేని అంశం అని చెప్తున్నారు. దానికి తోడు మేము ఏం చేసామంటే ఒక పట్టదారు పొలంలో చదువు చేసుకుంటే మిగిలిన మట్టిని ఒక ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులకు పంపిస్తుంటే అజ్ఞాత వ్యక్తులు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్ఐ గారికి కాల్ చేసి ఇట్లా మొరం ఇల్లీగల్ దందా నడుస్తుంది మనకి చెప్పడం వల్ల ఎస్ఐ గారు వచ్చి ట్రాక్టర్లను సీజ్ చేస్తాం అని మొత్తం అన్ని ట్రాక్టర్ల తాళాలు కొనుక్కొని జేసీబీ కొనుక్కొని వాళ్ళను ప్రేమించడం జరిగింది. దానికి గాను మేము ఈరోజు అందరం కూడా అంబేద్కర్ చౌరస్తాలో మా ఊరికి మొరము ఇసుక కోసం పరిష్కారం చూపించాలని అధికారులు దిగి రావాలని ధర్నా చేయడం జరిగింది. సంబంధిత ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారిని వచ్చి సోమవారం రోజు మీకు ఏదైనా ఒక హామీ ఇస్తాం, ప్రాసెస్ ప్రకారం మేము కూడా పై అధికారులకు చెప్తాము, ఈరోజు ధర్నా విరమించండి, మీ ఊరికి మొరము ఇసుక ఇచ్చేలాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో మేమంతా ధర్నా విరమించడం జరిగింది. గ్రామ ప్రజలకు మరియు ఇందిరమ్మ లబ్ధిదారుల విషయంలో ఈరోజు ఉండియాలో జరిగినట్టు మొరం విషయంలో సంగమండ కాలువ కాడ పట్టదారులలో ఉన్న మొరాన్ని ఇందిరమ్మ ఇళ్లకు మేము ఇబ్బంది ఉందంటే ఈరోజు మా సొంత పొలంలో ఉన్న మొరాన్ని మేము తీసుకొని ఇందిరమ్మ ఇళ్లకు కంప్లీట్ చేయాలని మేము ఒక ఆలోచనతో పోయినాము. అదేవిధంగా ఈరోజు ఎవరో మా ఊర్లో అజ్ఞాత వ్యక్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేయడం వల్ల ఆ యొక్క మొరాన్ని ఆపి బండ్ల తాళాలు గుంజుకురావడం వల్ల ఈరోజు మేము ఉండియాల అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉసుక లేక ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిన ఒక ట్రిప్పు ఉసుక అదే మద్దూరు కానీ చింతకుంట కానీ 8,000 దాకా ఒక ట్రిప్పు వేయడానికి కూడా జౌప్యం చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని మేము ఈరోజు 2 విషయాలపై ఉండియాల ధర్నా కూర్చోవడం వల్ల అదేవిధంగా చింతకుంట ఎస్ఐ గారు, దేవరకథ ఎస్ఐ గారు, కొత్తకోట ఎస్ఐ గారు వచ్చి సంబంధిత తహసీల్దార్కి వచ్చి మేము ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో మేము యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరిగింది.